ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆల్రెడీ క్లోజ్ అయిపోయిన ఒక ఐపీఓ గురించి మాట్లాడదాం. సో ఐపీఓ నేమ్ వచ్చేసి జిఎన్జి ఎలక్ట్రానిక్స్. సో ఇది దేని మీద ఏం వర్క్ చేస్తుంది అంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డెస్క్టాప్స్ అండ్ ల్యాప్టాప్స్ అండ్ అదర్ హార్డ్వేర్ థింగ్స్ అనేవి ఇది అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది కంపెనీ. సో ఈ కంపెనీ అనేది 2006లో ఎస్టాబ్లిష్ చేయబడింది. దీని కంపెనీ టోటల్ అసెట్స్ వచ్చేసి 700 crores. అండ్ ఇది ఐపీఓలోకి వచ్చినప్పుడు ఇష్యూ చేసిన ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ వచ్చేసి మన సెబీ ఇచ్చేసి దీనికి 460 crores అనేది ఐపీఓ ఇష్యూ చేసింది. సో ఈ కంపెనీ జిఎంపి చాలా హై ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అయితే 275% సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు దీనికి. అలాగే మన రీటైల్ కోటాలో చూసుకుంటే దీనికి వచ్చేసి 43% అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఆల్సో అరౌండ్ 20+% అనేది తీసుకున్నారు. అయితే దీని ఐపీఓ ఇష్యూ చేసింది ఎంతకంటే ఓన్లీ 500 crores బిల్ అంటే 460 crores. కానీ మొత్తం కలిపి అప్లై చేసింది అరౌండ్ 5,000 crores. అంటే చూసుకోండి, మీరు అర్థం చేసుకోండి ఎంత డిమాండ్ ఉంది ఈ స్టాక్కి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఇప్పుడు మన రిటైల్ కోటా వాళ్ళు ఉంటారు కదా, నార్మల్ పబ్లిక్, అందులో 36 మందిలో ఒకరికి వస్తుంది అనమాట. వచ్చిన వాళ్ళకైతే జాక్పాట్గా. ఎందుకంటే 36 మందిలో ఒక్క వ్యక్తికి అలర్ట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. మనము చాలా ఐపీఓస్కి ఇంతకంటే ఎక్కువ అంటే అరుదుగా చూస్తుంటాం. మనం ఇంత సబ్స్క్రిప్షన్ ఉన్న ఐపీఓస్ రావడం అరుదుగా చూస్తుంటాం. వచ్చినప్పుడు మనకు అలాట్మెంట్ అయితే చాలా మనకి ప్రాఫిట్ అనేది ఎక్కువలో ఉంటుంది. సో తర్వాత మీరు లాంగ్ టర్మ్ ఉంచుకుంటారా దాన్ని, లేకపోతే ఆఫ్టర్ దట్ మీరు ప్రాఫిట్ మీ పైసలు మీరు తీసుకొని ప్రాఫిట్ పైసలు ఉంచుకుంటారా లాంగ్ టర్మ్కి, అది తర్వాత మీ ఇష్టం. కానీ వస్తే బెటర్. సో ఇదనమాట. అండ్ ఇంకా దీని మెయిన్ బిజినెస్ ఏంటంటే మనం ఖరాబ్ అయిన ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ డెస్క్టాప్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా అదేం చేస్తుంది అంటే రీప్లేస్ చేస్తుంది అనమాట, రీసైకిల్ చేస్తుంది అనమాట. సో దానికి ఎటు చూసినా బిజినెస్ అనేది బాగుంది. అండ్ దీని బిజినెస్ వచ్చేసి మన ఇండియాలో కాకుండా ఇంటర్నేషనల్ వైడ్ కూడా ఉంది దీని బిజినెస్. యూఏఈలో ఉంది, అంటే దుబాయ్లో ఉంది, యూఎస్లో ఉంది. అండ్ ఇంకా ఈ కంపెనీ ఎక్స్పాండ్ చేయడానికి కూడా చూస్తుంది. సో ఈ కంపెనీకి అయితే ప్రాఫిట్లోనే ఉంది. అండ్ మన కంపేర్ టు ఫైనాన్షియల్ ఇయర్ 23, 24, 25లో చూసుకుంటే కంపెనీ అనేది 30 crores, 50 crores అలా ప్రాఫిట్లోనే ఉంది. సో దీని టోటల్ అసెట్స్ వచ్చేసి 719 crores. సో దీని అసెట్స్కి దాని ప్రాఫిట్స్కి అయితే ఓకే, బాగుంది, మంచి కంపెనీ అని మనం మాట్లాడుకోవచ్చు. సో ఇది ఆఫ్టర్ ఐపీఓకి వచ్చినాక ఎలా పర్ఫామ్ చేస్తుంది, సో దాని ముందు క్వార్టర్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి, అవన్నీ మనము మాట్లాడుకోవాలి. ఇదైతే ఈ కంపెనీ వచ్చేసి 2025 July 30న లిస్ట్ అవ్వబోతుంది. సో మీరు కనుక అప్లై చేస్తే కామెంట్ చేయండి మీకు అలర్ట్ అయిందో రాలేదో. సో ఇదన్నమాట. అండ్ నేనైతే అప్లై చేశాను ఈ కంపెనీకి. చూద్దాం రేపు, అంటే 28కి అలాట్మెంట్ అనేవి మనకి ఇస్తుంది కదా. సో రేపు చూడాలి మనకి వచ్చిందా రాలేదా అనేది. వస్తే బెటర్, రాకపోతే ఏముంది, నెక్స్ట్ వచ్చి ఐపీఓకి చూద్దాం. సో నేనైతే ఐపీఓకి అప్లై చేయడానికి కారణాలు ఏంటంటే మార్కెట్ డల్ ఉంది, మొత్తం బేరిష్ మార్కెట్ నడుస్తుంది. సో మ్యాక్సిమం నాకు తెలిసిన మటుకు నా అనాలిసిస్ ప్రకారం అయితే 80% ఆఫ్ ద స్టాక్స్ అయితే డౌన్ ట్రెండ్ నడుస్తుంది. సో అయితే మీరు కూడా కొన్ని రోజులు అవాయిడ్ చేయండి. ఈ మార్కెట్స్కి డౌన్ఫాల్ కారణం ట్రంప్ మామనా తెలీదు. అలాగే అగైన్స్ట్ డాలర్ రూపీ కూడా వాల్యూ కూడా మొన్న ఒక 1 month బ్యాక్ అయితే కొంచెం 85 rupees నుంచి మళ్ళీ ఇప్పుడు 86.24 అలా దిగజారుకుంటూ పోతుంది రూపీ. సో వేచి చూద్దాం మళ్ళీ మన మార్కెట్స్ మన రూపీ వాల్యూ ఎప్పుడు లేస్తుందో. సో ఇది ఈరోజు ఐపీఓ గురించి. సో మన తర్వాత వీడియో కోసం చూస్తూనే ఉండండి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చిన్న ఒక టూర్ లెక్క వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. ఇంతవరకు నేను ఎప్పుడు వ్లాగ్ తీయలేదు, ఫస్ట్ టైం. ఒకవేళ నేను కనుక వెళ్ళి వ్లాగ్ పెడతా, సో దాన్ని కూడా సపోర్ట్ చేయండి.
మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మీ శ్రావణ్. చూస్తూనే ఉండండి శ్రావణ్ టీవీని. కీప్ సపోర్టింగ్ అస్.